ఈరోజు ఇక్కడ మరి సుల్తానాబాద్ ఆల్ఫోర్స్లో చాలా అట్టహాసంగా బోనాలు సంబరాలు జరిగాయి. మరి మొన్ననే స్కూల్ స్టార్ట్ అయ్యి ఒకవైపు వర్షాలు తర్వాత ఇది అయినా మనం పండగలన్నీ చాలా ఘనంగా జరుపుకుంటున్నాం. ముఖ్యంగా బోనాల పండుగ అనేది మరి చాలా పురాతనమైన పండుగ. మనం జనరల్లీ తెలంగాణలో అయితే ముఖ్యంగా మనం బతుకమ్మ పండుగను ఎలా అయితే జరుపుకుంటామో అంత అంగరంగ వైభవంగా మరి పట్టణం నుంచి మొదలుకుంటే సిటీల వరకు కూడా అందరూ చాలా జరుపుకుంటున్నారు. ముఖ్యంగా ఈ సీజన్ అనేది జనరల్లీ వైరల్ ఫీవర్స్ తర్వాత రకరకాల వ్యాధులు వచ్చే ఈ సీజన్ ఆషాఢ మాసం. దీనిలో ముఖ్యంగా ఈ అమ్మవారిని పూజించుకోవడం వెనకాల ఉన్న రహస్యం కూడా మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ వేప ఆకు కావచ్చు, తర్వాత ఈ పిల్లలు పూసుకున్న పసుపు కుంకుమ ఇవన్నీ కూడా కావచ్చు. దీంట్లోని రహస్యం ఏంటంటే ఈ వ్యాధులను అరికట్టడానికి ఉపయోగపడుతుంటుంది. కాబట్టి అంటే జనరల్లీ ఈ పూర్వకాలంలో ప్రతి సీజన్లో ఒక్కొక్క సీజన్లో ఒక పండుగను జరుపుకోవడం వెనకాల మరి మన యొక్క ఆరోగ్యం దాగి ఉన్నది, మన యొక్క ఆనందం దాగి ఉన్నది అని మనం గమనించాలి. ఒక్కొక్క సీజన్లో మనం ఒక్కొక్క తిండి పదార్థాలను చేసుకుంటున్నాం. అవి కూడా వేడికి చలికి ఎక్కడ ఏది అవసరమో అది మనం చేసాం. సో ఈ మనం బోనాలు పండుగ కూడా విశిష్టంగా జరుపుకుంటారు. అందరూ ఒక సమూహంగా ఏర్పడి ఒక పండగ వాతావరణంలాగా ఇప్పుడు ఎలా అయితే సిటీస్లో గ్యాదరింగ్స్ ఉండేనో మరి ఆ పూర్వం రోజుల్లో ఇలాంటి గ్యాదరింగ్స్ ఒక వనభోజనాలు అందరూ ఒక దగ్గరికి వెళ్ళి చాలా ఆనందంగా జరుపుకుంటారు. వర్షాలు రావాలని చెప్పేసి వర్షాలు పడ్డ తర్వాత మంచిగా పంటలు రావాలి ఈ సంవత్సరం అంతా అని అమ్మవారికి మరి ధన్యవాదాలు తెలియజేస్తూ చేసుకుంటారు.
సో మన ఆరోగ్యానికి, తర్వాత మన యొక్క ఈ వ్యవసాయ ఆధారిత దేశం మన దేశం కాబట్టి మంచిగా పంటలు పండాలి, వానలు పడాలి అన్న విధంగా, అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న విధంగా అమ్మవారిని పూజించుకునే పండుగనే ఈ బోనాల పండుగ. మరి ముఖ్యంగా మనం స్కూల్స్లో కూడా ఏంటంటే పిల్లలకు వీటి యొక్క సంప్రదాయాలను చెప్పాలి. ఇవాళ ఈ పిల్లలు రేపొద్దున ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో వెళ్ళినా మన దేశ గొప్పదనం అనేది వీళ్ళ లోపల బీజాలు వేసి ఉంటే ఎంత గొప్ప వాళ్ళైనా పర్లేదు, నా దేశం గొప్పది అన్న విధంగా వాళ్ళకి తెలియజేయాలి. ఇవాళ ప్రపంచ దేశాలే మరి మన సంప్రదాయాన్ని మెచ్చుకుంటున్నాయి, మన సంస్కృతిని మెచ్చుకుంటున్నాయి. అటువంటిది మరి మన చిన్నారులకి అసలు మన ఇండియా గొప్పతనం ఏంటి అనేది మనం చెప్పలేకపోతే కష్టంగా ఉంటుంది. కాబట్టి అల్ఫోర్స్లో పిల్లలకి ప్రతి పండగ యొక్క విశిష్టతని చాలా ఘనంగా చెప్పుకుంటాం. ఇవాళ వీళ్ళు ఇంట్లో చెప్పడం మూలాన ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు, ఓహో ఈ పండగ ఈ విధంగా సెలబ్రేట్ చేసుకుంటారు. కాబట్టి పిల్లలందరూ చాలా చక్కగా మరి చేసి ఉన్నారు. వీరందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఈ సంవత్సరం అంతా కూడా మరి మీరు ఇట్లాగే డిసిప్లైన్డ్గా ప్రతిరోజు స్కూల్కి వస్తూ బాగా రాణించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా పిల్లల్ని కోరుకుంటూ మరి అందరికీ కూడా ఈ సంవత్సరం అంతా కూడా ఆరోగ్యాలతో ఉండాలని చెప్పేసి, మంచి వర్షాలు రావాలి, మంచి పంటలు పండాలి, వ్యవసాయదారులు అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ కూడా బోనాలు శుభాకాంక్షలు.